స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఎందరో మహానుభావులు వారందరూ ప్రాణ త్యాగంతో మనకి స్వేచ్ఛ స్వతంత్రం రావడం జరిగింది. ఈ స్వేచ్ఛ స్వతంత్రం రావడం కోసం ప్రాణాలు అసూలు బాసి ప్రాణ త్యాగాలు చేసి సుమారు 250 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకి స్వతంత్రం రావడం జరిగింది. 250 సంవత్సరాలు ఎందరో 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 మహానుభావుల తాలూకా ప్రాణత్యాగంతో మనం ఈరోజు స్వతంత్రం రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రం వచ్చిన స్వతంత్రాన్ని ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ వారి తాలూకు అడుగుజాడల్లో నడవాలని ప్రజలందరికీ కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దేశ పౌరుడు అని అంటే ఒక జాతీయ జెండా ఎగరవేసుకోవడానికి మాకు చాలా ప్రౌడ్గా ఉందని చెప్పేసి కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ జాతీయ జెండాని గుండెల నిండా పెట్టుకొని ఇంటి మీద ఎగరేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఆ రోజు మా విశాఖ దక్షిణ నియోజకవర్గం మా 35వ వార్డు పరిధిలో ఈ 35కి 34 వార్డు బోర్డర్లో ఉన్న ఇక్కడ ఒక ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అదేవిధంగా పండా వీధి ఎంట్రన్స్ లో ఒక ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. అక్కడ మన దుర్గమాంబ ఆపోజిట్ లో ఉన్న ఈ గాజుల వీధి ఎంట్రన్స్ లో ఒక ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.